హలో గైస్, వెల్కమ్ మై ఛానల్. నేను మీ క్రేజ్ బైకేశ్వన్. ఈరోజు మా ఊర్లో ఉన్న కాజా లేక్ పార్క్ అయితే వచ్చానమాట. ఈ పార్క్లోనే ట్రాకు ప్లస్ పార్కు ఉంది. ఇటేమో చిన్నపిల్లగాళ్ళు ఆడుకోవటానికి ఉంది, ఇటేమో అంకుళ్ళు ఆంటీలు యుద్ధాలు చేసేస్తున్నారు అనమాట ఫ్యాట్ లాస్ అవ్వటానికి. సాయంత్రం అయితే భలే ఉండిద్ది సందడిగా పిల్లలందరితో. ఇంకా మనం కూడా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసామన్నమాట వాకింగ్ అయితే. మా వాడికి ఫోన్ చేస్తే వచ్చాడు. అసలు మా వాడైతే షర్టు ప్యాంట్ వేసుకొని వచ్చాడు, నీట్గా రెడీ అయ్యి వచ్చాడు. మరి ఎవరు ఉంటారని వచ్చాడు ఈ టైంలో పొద్దున్నే. మరి ఎవరిని చూస్తానికి వచ్చాడు ఆవిడ పొద్దున్నే. ఇంకా చుట్టూ వాకింగ్ ట్రాకు, మధ్యలో చెరువు. అసలు వ్యూ మాత్రం భలే ఉండిద్ది. ఒకరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే చేసి పెడతాను అనమాట. ఇదేమో ఇంకా కాజా లేక్ పార్క్ అని చెప్పేసి ఇది ఐరన్ బ్రిడ్జ్ టైప్లో వేశారనమాట. వ్యూ చూడండి ఎంత బాగుందో. పొద్దున్నే క్లైమేట్ అంతా కూల్గా ఉంది. కొంచెం ముందుకు రాగానేమో ఇక్కడ కూడా ఒక జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు. చేసి అలసిపోయిన వాళ్ళకి కూర్చోటానికి బెంచీలు అయితే అరేంజ్ చేశారనమాట. ఇంకా అసలు ఇక్కడ మామూలు ట్విస్ట్ కాదు. ఓ రోజు సాయంత్రం పూట ఫ్రెండ్స్తో అయితే వచ్చామన్నమాట వాకింగ్ చేద్దామని. ఇక్కడ 3 బల్లల మీద 3 జంటల పక్షులు కూర్చున్నాయి. కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండారు. జనాలు వస్తున్నారని లేదు, ఏం లేదు. ఇంకా మామూలుగా లేదు, దించిన తాళ్ళు ఎత్తకుండా వెళ్ళిపోయాం అనమాట. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండారే, ఎందుకు డిస్టర్బ్ చేస్తాం చెప్పండి. ఇంకా మనం కూడా చేద్దామని వచ్చామన్నమాట. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.